నమస్తే అమ్మా. సీతారామూర్తి మణి సంతోష్. నెక్స్ట్ సుశీల మేడం గారిని పరిచయం చేయడానికి గాను శ్రీను అంకుశం సాలా భాస్కరరావు కృష్ణమూర్తి భూజీవత ఎం కృష్ణమూర్తి సుధా ఎన్ గౌరీ తాండి. నా విద్యార్థులకి మనఃపూర్వక ఆశీస్సులు. నిజంగా మీరందరూ ఎలాగా అనుకుంటున్నారో తెలియదు, కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచి మీరందరూ కూడా అభిమానంగా మాట్లాడితే మా వయసు మరో 5 సంవత్సరాలు పెరిగిపోతున్నది. ఎందుకంటే ఆత్మీయత అనుబంధం అన్నీ కూడా చూస్తే ఎంత ఆనందం. ఇది మా మనసులోని ఒక 6 నెలల పాటు ఇలా 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 వెళ్తూనే ఉంటుంది. ఆ పిల్లలు ఎలా చేశారు అలా చేశారు అని. నిజంగా ఇది మా జీవితానికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుతున్నది. సరే, ఇక్కడ మీరు ఏదో పిల్లలందరికీ తెలుసును, కానీ ఇక్కడికి నేను వచ్చేసరికల్లా ఈ పాఠశాలలో నిలబడగలనా లేదా ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే మహామహులైనటువంటి మా సబ్జెక్ట్లో చూసినట్లయితే సీతారామ శాస్త్రి గారు, కొండలరావు గారు, వీళ్ళు రమణ శాస్త్రి గారు, వీళ్ళు మరి ఇంకా నిష్ఠ శ్రీరామూర్తి గారు, వీళ్ళందరూ ఎటువంటి ఐవి వేణుగోపాల్ గారు ఫాదర్ ఉండేవారు. ఎటువంటి మహానుభావులు అంటే వాళ్ళందరూ కూడా కడుదులతో ఉన్నటువంటి వాళ్ళు, చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. అలాంటి దగ్గర ఎలా ఉండడమా అనుకున్నాను. అయితే పెద్దల యొక్క ఆశీస్సులతోనే మాకు వెన ఉండి సపోర్ట్ చేసేవారు. ఇంకా అక్కడి నుంచి జీవితంలో మరి ఇంక ఇతరమైనటువంటి ఏమీ లేదు. స్కూల్కి రావడం, ఇంటికి వెళ్ళడం తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో ఏ రకమే లేదు. అలాగే చేసి మీ అందరి దగ్గర ఆదరాభిమానాలు పొందినందుకు నేను మరొకసారి మనఃపూర్వకంగా మిమ్మల్ని ఆశిస్తూ భగవంతుడు